నమస్తే. ప్రస్తుతం మనం లక్కడికాపూర్లోని డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో అయితే గత కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాల వేసుకునే ఒక పోలీస్ ఆఫీసర్ పై కూడా మెమో జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు కావచ్చు, అయ్యప్ప మాల దీక్ష చేసుకున్న స్వాములందరూ కావచ్చు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవహరిస్తూ ఉందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలు కావచ్చు, అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు కావచ్చు, బీజేవైఎం కార్యకర్తలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ఏంటి మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం అయితే నిర్వహించామన్నారు. సో మరి ఇట్లా చూడవచ్చు పోలీసు వ్యవహరిస్తున్న శైలి చూస్తున్నాం. ఇది పార్టీకి అతీతంగా మేము వచ్చింది అయ్యప్ప స్వామికి పూజ, అయ్యప్ప స్వామి మా మాలదారులకు ఇట్లా జరుగుతున్న విషయంలో మేము శాంతియుతంగా మా అధ్యక్షులు గణేష్ గారు ఆయన రిప్రజెంటేషన్ ఇస్తా అని చెప్తే మేమందరం ఒక 20 మంది దాకా వచ్చినామన్న. ఫస్ట్ వచ్చే వరకు పోలీసులు అత్యుత్సాహంతో ఆపడం కావచ్చు, లాఠీ చార్జ్ కావచ్చు, చాలా ఘోరంగా బిహేవ్ చేశారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మేము వచ్చింది పోలీస్ వాళ్ళ కోసమే, మేము పోరాడుతుంది పోలీస్ వ్యక్తి కోసమే. రెండోది ఏంటంటే ఈ సీఎం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే గుడిలకు సేఫ్టీనెస్ లేదు, పూజారులకు సేఫ్టీ లేదు, మా అయ్యప్ప స్వామి భక్తులకు సేఫ్టీ లేదు, మాల ధరించిన వాళ్ళకు సేఫ్టీ లేదు, దేవుడి మొక్తోనికే సేఫ్టీ లేదు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ మా హిందువులని కేరళ నుంచి ఎలగొట్టిర్రు, కాశ్మీర్ నుంచి ఎలగొట్టిర్రు, తమిళనాడు నుంచి ఎలగొడుతుర్రు, ఇప్పుడు తెలంగాణ మీద పడ్డరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళు అంటే ఈ రేవంత్ రెడ్డి టీం కాంగ్రెస్ ఏం చేయదలుచుకుంది అంటే హిందూ అనేవాడే ఉండొద్దు అనుకుంటున్నారా? ముస్లిం కంట్రీ చేద్దాం అనుకుంటారా? మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేస్తున్నారండి? మాలేయడం తప్పేముందని అడుగుతున్నా. అదే వాళ్ళకి పండుగలకు రంజాన్ కావచ్చు, వాళ్ళకు హాఫ్ డే లీవులు ఇచ్చి వీళ్ళు పోయి టోపీలు పెట్టుకొని కండువాలు వేసుకొని ఇవన్నీ వేసి వాళ్ళతో పాటు తిని అంతా కూర్చొని వస్తారు కదా. నీకు నచ్చితే మాలయ్యా బాబు, సీఎం రేవంత్ రెడ్డి నచ్చితే మాలయ్యి, లేకపోతే కూర్చో, నువ్వు కూడా పూజ చేయి, నీతో కాకపోతే వాళ్ళ దగ్గరనే ఉండు. అట్లాంటప్పుడు మా స్వాములను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మా మాలాదారులను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎందుకు మీకు హిందువులు అంటే నీకు ఇంత పగ? మాకు అర్థం కాదు ఏంటంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి హిందువుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, గోరక్షకుల మీద చేసే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మరి వీళ్ళ టార్గెట్ ఏంది? మాకు అర్థమైంది ఏంటంటే టార్గెట్ ఏంది అంటే మీరు హిందువులను బతకనివద్దు అనుకుంటారా? హిందూ మతాన్ని మొత్తం ఇట్లా చేద్దాం అనుకుంటారా? మాకు అర్థమవుతలేదు. అంటే గతంలో అంటే ఇప్పుడు నార్మల్గా అన్ని మతాలకు సంబంధించిన పండుగలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళందరికీ రాని అబ్జెక్షన్ ఎందుకు మరి అయ్యప్ప స్వామి మాల విషయంలోనే వచ్చింది అనుకోవచ్చు. మేము అదే అంటున్నామండి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద డైరెక్ట్ టెంట్ వేసి ఏదైనా మస్జిద్ ఫ్రైడే చూడండి, మేము ఈరోజు హిందూస్ మేము డిస్టర్బ్ చేస్తామా? మా హిందూస్ అందరూ ఏంటంటే కలుపుకోబోయే గుణం ఉన్నటువంటి వాళ్ళు కావాల్సుకొని టార్గెట్ పెట్టుకొని వాంటెడ్గా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఖాన్ వచ్చినప్పటి నుంచి మాకు ఈ పరిస్థితి ఉంది. మా హిందువులకు భద్రత లేదు. ఆయన టార్గెట్ ఏంటంటే నేను 5 సంవత్సరాలు ఎట్లయినా నేను పొజిషన్లో ఉండను కాబట్టి ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ హిందూ రాష్ట్రాన్ని, మా హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఆయన విభజించాలి అనే సిచ్యువేషన్లో ఉన్నాను మేము అనుకుంటాం. ఎందుకంటే మాలలు వేస్తాడంటే నచ్చాడు, గుళ్ళు అంటే నచ్చవు, పూజలు చేస్తాడు. ఏదండి గుళ్ళు కూలిపోయినండి, ఏం యాక్షన్ తీసుకుర్రు? మొన్న గోరక్షకుని మీద అంత దాడి జరిగింది, వాడిని ఏం చేసిర్రు? మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఎందుకు ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది, ఇంకా వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చినాక ఇంకా ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంది? ఇది చిన్న స్వామిని మాలేయడానికి ఒక చిన్న దానిలాగా చూసుకోకుండా చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేయవలసిన విషయం ఇది. ఈ పహారా ఎందుకంటే వీళ్ళందరూ గుండాలా రౌడీలా? స్వాములు 4 పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే నేను పోలీసు శాఖను కూడా నేను తప్పుపడతలేను. మీ పైనుంచి మీ బాస్ ఇచ్చిన ఆర్డరే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మేము దాన్ని తప్పుపడతలేము. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తుల్ని కొట్టడం ఏందండి, నూకేయడం ఏంది, స్వాములతో అట్లా బిహేవ్ చేయడం ఏంది? నాకు అర్థమవుతలేదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తుండొచ్చు, ఒక 5 మంది స్వాములను ముందే వదిలినట్టు అయిపోతున్నాయి కదా, వస్తుంటే తాళ్ళేసి నూకుతారు. మాకు అర్థమవుతలేదు. మేము జైల్లో ఉన్నామా లేకపోతే రోడ్డు మీద ఉన్నామా కూడా అర్థమవుతలేదు. చేయండి, అరెస్ట్ చేయండి, మేము చేసిన తప్పులేమనంటే అరెస్ట్ చేయండి. శాంతియుతంగా మేము ధర్నాలు తీస్తలేము, లేకపోతే రోడ్ల మీద మేము టైరుదలుగా పెడతలేము, అద్దాల వల్ల కొడతలేము. శాంతిగా వచ్చింది స్వాములతో వచ్చినాం. మేము కూడా ఏడ కూడా మా కండవాలు అయితే లేవు. ఆరెంజ్ కండవా అంటే ఒక హిందువులాగా వచ్చినా, నేను పార్టీకి సంబంధం లేకుండా వచ్చిన. నాకు అర్థమవుతలేదు ఎందుకు అరెస్ట్లు ఎందుకు చేస్తున్నా, నాకు అర్థమవుతలేదు. డిమాండ్ ఒకటే అండి, మా హిందూ జేబులోకి వస్తే మాత్రం కబర్దార్ రేవంత్ రెడ్డి, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు మాకు తెలిసిపోయింది, కానీ మా హిందూ జోలికి వస్తే మాత్రం, మా హిందూ పండుగల జోలికి వస్తే ఎటువంటి పర్మిషన్లు అంటారు. మా ట్యాక్స్ వసూలు చేసుకుంటా, మా గణేష్ చవితికి కరెంటు తీసుకుంటా పర్మిషన్లు కట్టాలంట. ఎందుకు కట్టాలండి? ట్యాక్స్లోని మా ట్యాక్స్గా మీరు తీసుకునేది మేజర్గా తీసుకున్నాం. మా గుళ్ళ పైసలతో రోడ్లు వేస్తురండి, మా గుళ్ళ పైసలు తీసుకోకండి. అంత సిగ్గుండే గుళ్ళ పైసలు ముట్టకండి, గుడికే యూజ్ చేయండి, గుడిని తీసుకుని హాస్పిటల్ కట్టండి. అదే అంటున్నా, మా పాటలు వింటేనే కోపం వస్తుంది వీళ్ళకు.
మరి ఎందుకు ఇంత విభక్ష నాకు అర్థమవుతలేదు. హిందువులకు కూడా ఒకటే చెప్తున్నా, చాతగాని వాళ్ళలా ఉండకుండా అందరూ ఏకమై ఇదొక సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను.